లేదండి, మనం కుదగబెట్టిన బంగారు చైన్ బయటకు తీసుకొస్తానండి. మన పక్కింటి ఆవిడ తీసుకున్న చీర ఎంత డిజైన్ గా ఉందో. నేను రోజు వేసుకునే అండర్వేర్ కి ఎన్ని బొక్కలున్నాయో. ఈ 2 రోజులు ఏదైనా ట్రిప్ తీసుకెళ్లొచ్చు కదా జాలీగా. ఇంకో 2 రోజులు ఇంట్లో సామాన్ డబ్బాలనే అయిపోతాయి ఖాళీగా. నువ్వు ఇలాగే అంటున్నావంటే నా 2 పిల్లకాయలు తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోతా, అక్కడ చేసుకుంటా నా బర్త్డే. నేను రెడీ రా బంగారం, పద వదిలేసి వచ్చేస్తా. సార్ పోస్ట్. ఏంటండి ఈ కాగితాలు? ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినాను లేవే, దాని కాగితాలు. నా బర్త్డే అయితే గుర్తుండదు కానీ ఇన్సూరెన్స్ మాత్రం బాగా గుర్తుంటాయి. ఏం చేయనే, నీ బర్త్డే చేస్తానంటే 1 రోజులో అయిపోద్ది. అదే ఇన్సూరెన్స్ తీసుకున్నానంటే సంవత్సరం పాటు నా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోవచ్చు. అవునండి, నాలా ఫ్యామిలీ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఒక్కసారిగా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రూపాయి కూడబెట్టి భవిష్యత్తు కోసం ఎత్తి పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ ఒక్క క్షణాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పైగా ఒక్క క్షణంలో అప్పులు పాలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం.